భూమి సూర్యుని చుట్టూ తిరుగును. ఇది మనందరికీ తెలుసు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భూముల చుట్టూ తిరుగును. ఇది తెలంగాణలో ఇప్పుడు జనాలందరూ మాట్లాడుకుంటున్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దీని చుట్టే చర్చ జరుగుతుంది. నిజానికి ఏమన్నా ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే వాళ్ళు చేసే కార్యక్రమాల మీదనో లేకపోతే వాళ్ళు ఏమన్నా స్కీమ్లను తీసుకొని వస్తే కనుక ఇగో ఈ ప్రభుత్వం ఇగో ఈ స్కీమ్ని తీసుకొని వచ్చింది, ఒక బెంచ్ మార్క్ లాంటి స్కీమ్ ఇది, ఇగో ఇట్లాంటి చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ఈ రోజుకి కూడా మనం వైఎస్ఆర్ తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఆరోగ్యశ్రీ పథకం గురించి చాలామంది ఇవ్వాలట కూడా మాట్లాడుకుంటారు. ఎందుకు అదొక ఒక బెంచ్ మార్క్ లాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్. అట్లనే కేసీఆర్ గవర్నమెంట్ తీసుకుంటే కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఆయన చేసినటువంటి చాలా స్కీమ్స్ని, కళ్యాణ లక్ష్మి లాంటిది కావచ్చు, లేకపోతే దళిత బంధు లాంటి స్కీములు కావచ్చు, రైతు బంధు లాంటి స్కీములు కావచ్చు, ఇట్లా కేసీఆర్ గవర్నమెంట్ అనగానే టక్కన గుర్తుకొచ్చే స్కీములు కొన్ని ఉంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కీములు కాదు మొత్తం స్కామ్లే గుర్తుకొస్తున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త దందాకు తెరలేపిర్రు అని నేనంటలేను, తెలంగాణలో ఉన్న ప్రజలు అంటారు. 22A తెలంగాణలో దగ్గర దగ్గర కోటి ఎకరాలు తెలంగాణలో ఉన్నటువంటి సగం భూములు మొత్తం నిషేధిత జాబితాలకు పోయినాయట. అసలు నిజానికైతే ఆ 22A జాబితాలో ఏముండాలి? ఇప్పుడు ప్రభుత్వ భూములు ఉంటాయి కదా, దాని మీద ఏమైనా కేసులు ఉన్నటువంటి లాంటివి ఉంటే అవి దేవాలయాలకి సంబంధించినటువంటి భూములు ఇట్లాంటివి నిషేధిత జాబితాలకు పోయినాయి అంటే ఒక అర్థం ఉంటుంది. అవి ప్రభుత్వాలు చాలా సందర్భాలలో నిషేధిత జాబితాలో ఉంచుతాయి. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చి లేదు లేదు ఇది మీరు దాంట్లో చేర్చిర్రు, ఇది నాదే అని నిరూపించుకుంటే కనుక మళ్ళీ వాళ్ళ సైడ్ వెళ్ళిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఎక్కడ ఏం సంబంధం లేదు, ఎన్ని దొరికితే అన్ని మొత్తం 22Aలకు తీసుకొచ్చేసింది. కొంతమంది మాట్లాడుతున్నారు, చూసినాం మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు. దాని నుంచి తీసేయమంటేనట గజానికి ఇంత ఇస్తావా, ఎకరంకి ఇంత ఇస్తావా, ఇగో ఇట్లాంటి బేరసారాలు స్టార్ట్ అయినాయి. అందుకే దీన్ని చాలామంది స్కామ్ అంటున్నారు. ఇప్పుడు లాస్ట్కి ప్రభుత్వాలు దీంట్లో ఏమో జరుగుతుంది అనేది అనుకోకపోతే కనుక పొంగులేటి లాంటి ఆ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి మంత్రే తప్పైంది, ఏమో జరిగింది, మేము దీంట్లో జరుగుతున్నటువంటిది అంతా కూడా కరెక్ట్ చేసుకుంటాం అనేలాగా ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు మీ భూమి లేకపోతే మీ అపార్ట్మెంటు ఒక 3-4 సార్లు ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది. అంటే మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చుంటారు. మీ తాత పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది, తర్వాత మీ తండ్రుల పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది, పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, మీది 3వ తరం కంటిన్యూగా రిజిస్ట్రేషన్ అవ్వకుంటూ వస్తుంది. అయినా మీ భూమి మీకు రిజిస్ట్రేషన్ అయింది, మీ పేరు మీద ఉంది, ఇప్పుడు దాన్ని 22Aలో పెట్టారు. అది ఎట్లయితుంది? మా తాతల తరం నుంచి 100 ఏళ్ల నుంచి నా భూమి కదా ఇది, కొంతమందికి 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి 3-4 ట్రాన్సాక్షన్స్ అయినాయి. అప్పుడు ఎప్పుడు లేనిది ఇవాళ ఎందుకు నిషేధిత జాబితాలకు పోయిందంటే ఆన్సర్ ఉండదు. ఇప్పుడు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కామన్ జనం. ఇప్పుడు నిన్న మొన్న రాక యూరియా కేంద్రాల చుట్టూ తిరిగిరు, దాని తర్వాత ఇంకొక దాని చుట్టూ తిరిగిరు. ఇప్పుడు ఊర్లలో ఉన్న రైతులు వాళ్ళది 22Aలా ఉందా లేదా అనే దానికోసం కనుక్కోవడం కోసం, ఒకవేళ ఉంటే కనుక దాన్ని ఎట్లా ఇడిపించుకోవాలనో తెలియక మొత్తం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఎక్కడ చూసినా అట్లనే ఉంది. ఇది ఇక్కడ అక్కడ అని లేదు, మొత్తం తెలంగాణ మొత్తం దీని కిందకి తీసుకొచ్చి పెట్టారు. తెలంగాణలో మొత్తంలో ఎక్కడున్నా ఇప్పుడు మీ భూములు సేఫ్ ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం తెలంగాణలో ఉన్న జనాలకు ఉంది. మీ భూములు సేఫా కాదా, ఇది నాదే కదా, నా తాతల నుంచి వస్తుంది కదా ఆస్తి అని హ్యాపీగా ఇట్లా కూర్చుంటానికి ఎవరికి లేదు. చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎప్పుడో 40 ఏండ్లు 50 ఏండ్ల కిందట అపార్ట్మెంటు ఆయన కొనుక్కున్నాడు బిల్డర్ దగ్గర నుంచి, దాని తర్వాత ఇంకొక ఆయనకు అమ్మిండు, ఇంకొక ఆయనకు అమ్మాలనుకుంటుండు. ఇప్పుడు ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే బయటపడ్డది, లేదు లేదు నీది 22Aలో ఉంది అంటారు. అట్లెట్లయితే నాది 22Aలో ఎట్లుంటుంది, నేనేం ఫస్ట్ వన్ని కాదు కదా, బ్యాంకు లోన్ కూడా ఇస్తా అన్నది కదా, అవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయింది కదా అంటే గదంతా మాకు తెలియదు, ఇది 22Aలో ఉంది. మరి ఎవరికి తెలుస్తుంది? సమస్యను సృష్టించిర్రు, వదిలేసిర్రు, మాకు తెలియదు అంటారు. జనాలందరూ ఆఫీసుల చుట్టూ తిరుగుతురు, మరి ఎవరికి తెలియాలి? ఇప్పుడు మీకు ఓట్లేసి గెలిపించినటువంటి జనాలు ఇప్పుడు ప్రభుత్వం ఒకటి అనుకుంటుందేమో, అంటే వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఇంకొక చుట్టూ తిరగకపోతే వాళ్ళకి మేము ఇస్తాము అని చెప్పిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు గుర్తొస్తాయి కాబట్టి దాని మీద అడుగుతారు, కాబట్టి వీళ్ళని ఇంకొక పనిలా పెట్టాలి అనుకున్నదేమో అని తెలంగాణలో ఉన్న జనం మాట్లాడుతున్నారు. ఏదన్నా అవసరం వచ్చి అక్కడికి వచ్చి అమ్ముకుందామంటే అగో పోయినప్పుడు తెలుస్తుంది. ఎంత దారుణంగా ఉంది తెలుసా తెలంగాణలో పరిస్థితి. అసలు కొనలేరు, అమ్మలేరు. మీ భూమే మీరు కొనలేరు, మీరు అమ్మలేరు, అట్లాంటి పరిస్థితులలో ఉంది. ఇప్పుడు
ఎప్పుడైనా సరే ఏదన్నా జాగా హెచ్ఎండిఏ వేలం వేసినవి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తాం చాలా సందర్భాలలో గవర్నమెంట్ ఇప్పుడు భూములు వేలం వేస్తుంది. మనం రాయదుర్గం దగ్గర చూసినాం. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోకాపేటలో వేలం వేసింది, ఎకరం 100 కోట్లు మనం విన్నాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాయదుర్గంలో వేలం వేసింది, ఎకరం 200 కోట్లు పోయినాయి అని చెప్పి చూసిరా. అది గవర్నమెంట్ వేలం వేస్తుంది. అట్లనే చిన్న చిన్న ఫ్లాట్లు చేసి కూడా గవర్నమెంట్ సంస్థలు వేలం వేసినవి ఉంటాయి, లేదంటే గవర్నమెంట్ సంస్థలు అమ్మినవి ఉంటాయి, హెచ్ఎండిఏ పర్మిషన్లు అన్నీ తీసుకున్నవి ఉంటాయి. అవి కూడా ఇప్పుడు 22 ఏలే పెట్టిరట. అట్లెట్లయితుంది? ఇప్పుడు గవర్నమెంటే అన్ని పర్మిషన్లు ఇస్తుంది. గవర్నమెంటు దాంతో హెచ్ఎండిఏ పర్మిషన్లు ఉన్న జాగాలు అంటే కనుక ఇక గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ నేను కొనుక్కున్న లెక్కనే అనుకుంటాడు కొనుక్కునేటోళ్ళు ఎవరన్నా ఉంటే. అవి కూడా పోయినాయి. అట్లెట్లయితుంది అంటే మాకు తెలియదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎక్కడన్నా ఉంటాయా? నిజానికి చాలా పెద్ద సమస్య ఇది. ఇప్పుడు భూములని రకరకాల పేర్ల మీద భూముల్ని తీసుకునే దానితో పాటు ఇది చాలా పెద్ద సమస్య. మరి దీన్ని ఎందుకు క్రియేట్ చేసిర్రు, దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంది అనేది తర్వాత బయటపడతాయి. కానీ నిజానికి చాలా పెద్ద సమస్యలో ఉంది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ కూడా చిక్కులలో చిక్కుకున్నాయి. తెలంగాణలో పెద్ద సగం భూములు దీని కిందికి వెళ్ళిపోయినాయి. ఇంకో చర్చ కూడా జరుగుతుంది. నిజానికి కొండా సురేఖ ఇష్యూని వారం 10 రోజుల నుంచి తిప్పుతారు. మనం చూసినాం. వారం 10 రోజుల నుంచి వాళ్ళ బిడ్డ మాట్లాడిన రోజు నుంచి ఇయ్యాలకి దగ్గర వారం 10 రోజులు అవుతుంది. చర్చ అంతా పాలిటిక్స్లో ఎటు చూసినా మీడియా మొత్తం కూడా కొండా సురేఖ చుట్టూ తిరుగుతుంది. మొత్తం మీడియా ఛానళ్ళు అంతా చర్చ, రాజకీయ వర్గాలు మొత్తం కొండా సురేఖ చుట్టూ తిరుగుతుంది. కానీ చర్చ జరగాల్సింది దీని మీద. డైవర్షన్ చేస్తుంది గవర్నమెంట్, ఒక డైవర్షన్ నడిపిస్తుందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో చాలా సందర్భాలలో ఇదే కదా చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఓన్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, జిల్లాలలో భూములు కూడా దీని కిందికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చాలా సందర్భాలలో హైడ్రా లాంటిది వచ్చింది, మనం చూసినాం. హైడ్రా చేసిన నష్టం ఎక్కడ చేసింది? హైదరాబాద్లో చేసింది. కానీ 22A చేస్తున్న ఇవి ఓన్లీ హైదరాబాద్ ఏం లేదు, తెలంగాణ మొత్తం భూములని దీని కిందికి తీసుకొచ్చి పెట్టేసిరు. అవి ఎప్పుడు పోతాయో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎందుకు తీసుకొచ్చిర్రో, ఎప్పుడు తీస్తారో, అసలు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంది అనేది చెప్పేటోళ్ళే లేరు, చెప్పే నాదులే ఉండరు. ఇప్పుడు రాత్రికి రాత్రి తీసుకొచ్చి దాంట్లో వేసిర్రు. ఎందుకు వేసిర్రు, ఏంది కారణం అంటే చెప్పేటోళ్ళు ఉండరు. కలెక్టర్ ఆఫీస్కి అంటురట. ఇప్పుడు కామన్ మ్యాన్ పోయి కలెక్టర్ ఆఫీస్కి పోయి కనుక్కోగలుగుతాడా? సరే, ఒక్కసారి పోగలుగుతాడు, 2 సార్లు. కొంతమంది నెల రోజుల నుంచి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడికక్కడ బాధితులు ఏం చేయాలనో అర్థం కాక తలకాయలు పట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ని గవర్నమెంట్ని గెలిపించినందుకు మాకు ఇస్తున్న గిఫ్టా ఇది అంటారు. వాళ్ళ భూమి వాళ్ళు అమ్ముకునే వీలు లేకుండా వాళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్ల నుంచి కొన్నవి ఉన్నాయి, తరతరాలుగా వాళ్ళకు వచ్చినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పట్టా బుక్కులు, పాసు పుస్తకాలు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. కానీ భూమే లేదు. అన్నీ ఉన్నాయి, పేపర్లు అన్నీ ఉన్నాయి, కానీ భూమి మీది కాదు అంటారు. ఎంత దారుణం చెప్పుర్రిగా. ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఎవరితోనన్నా ఇబ్బంది జరిగితే, లేకపోతే ఏదన్నా నష్టం జరిగితే ప్రభుత్వాలకు చెప్పుకుంటారు. కానీ ప్రభుత్వమే తెలంగాణ ప్రజలకి నష్టం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి పోవాలి?